మన దేశంలోని ముడి చమురు శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కలిపినా 6 నుంచి 8 వారాల అవసరాలకే సరిపోతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. స్టోరేజీ ట్యాంకుల్లో, పైపు లైన్లలో, నౌకల్లో గల ముడి చమురు 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్తున్నారు. ఇక రిఫైనరీలు, డిపాజిట్లు, పైప్ లైన్లు, ఇతర స్టోరేజీ సదుపాయాల్లో ఉన్న శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఐటీఎఫ్ ఇంధనాలు మరో 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతాయన్నారు. దీంతో యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటన్న ఆందోళనలు కలుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఫిబ్రవరి 27న ఇరాన్ పైన దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం పాలకుడు ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక నేతలు మరణించారు. దీంతో రగిలిపోయిన ఇరాన్ సైతం ఎదురు దాడి మొదలుపెట్టింది. దాడులు, ప్రతిదాడుల వల్ల పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య విభేదాలకు అనుభయాలు, ప్రాంతీయ ఆధిపత్యం, మతపరమైన భావజాలం తదితర కారణాలున్నాయి. అయితే ఈ ప్రాంతానికి భౌగోళికంగా చాలా దూరంగా ఉన్న అమెరికా ఇరాన్ పైన దాడులు ఎందుకు చేస్తోందో తెలుసుకుందాం. దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటినీ కలిపిన 6 నుంచి 8 వారాల అవసరాలకే సరిపోతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. స్టోరేజీ ట్యాంకర్లలో, పైప్ లైన్లలో, నౌకల్లో గల ముడి చమురు 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్తున్నారు. ఇక రిఫైనరీలు, డిపాజిట్లు, పైపు లైన్లలో, ఇతర స్టోరేజీ సదుపాయాల్లో ఉన్న శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఐటీఎఫ్ ఇంధనాలు మరో 25 రోజుల దేశీయ అవసరాలకు సరిపోనున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడులతో వేడెక్కిన పశ్చిమాసియా. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్లీ రష్యన్ క్రూడ్ను కొనేందుకు భారత్ వెళ్లొచ్చు. మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో అమెరికాకు ఏం సంబంధం? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్, మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, యుద్ధం నేపథ్యంలో హోర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్ సహా ఇతర దేశాలకు జరుగుతున్న సరుకు రవాణా, ముఖ్యంగా ముడి చమురు సరఫరా ఆగిపోయినట్టుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చమురు సరఫరాలో 20% ఈ మార్గం గుండానే నడుస్తోంది. భారత్కు దాదాపు 50% క్రూడ్, 54% గ్యాస్ కూడా హార్మోజ్ ద్వారానే వస్తోంది. కానీ ఈ జలసంధి అధిక భాగం ఇరాన్ ఆధీనంలోనే ఉండడంతో దాన్ని ఇప్పుడు ఆ దేశం మూసేసింది. ఇది భారత్ పైన తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. అయితే అమెరికా ట్రేడ్ డీల్ ఒత్తిళ్లతో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకున్న భారత్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్లీ రష్యన్ క్రూడ్ను కొనుక్కునేందుకు వెళ్లొచ్చన్న అంచనాలున్నాయి. భారతీయ సహజవాయువు దిగుమతుల్లో ఖతర్దే అగ్రభాగం. అయితే ఇరాన్ డ్రోన్ దాడుల దృష్ట్యా గ్యాస్ ఉత్పత్తి ఆపేసినట్టు ఖతర్ ప్రకటించింది. దీంతో భారత్కు వచ్చే గ్యాస్ సరఫరాలో 40% వరకు తగ్గిపోయినట్టేనని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఏటా భారత్కు విదేశాల నుంచి వస్తున్న ద్రవరూప సహజవాయువు దాదాపు 27 మిలియన్ టన్నులు ఖతర్ నుంచే వస్తోంది. ఇది మొత్తం దేశానికయ్యే సరఫరాలో 40%కి ఈక్వల్. ఇక దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సిఎన్జి పంపిణీ, వంట గ్యాస్ నెట్వర్క్లకు ఎల్ఎన్జి కీలకమైంది. దీంతో ఈ రంగాలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఖతార్ నిర్ణయం భారత్ సహా ఇతర ఆసియా దేశాలను ప్రభావితం చేస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య వైరం గురించి తెలియాలంటే కాలక్రమంలో 75 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో ఇరాన్ ప్రధానిగా మొహమ్మద్ మొసాదేగ్ ఉండేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొసాదేగ్ ఇరాన్లోని చమురు సంపదను జాతీయం చేశారు. ఇరాన్ నిర్ణయంతో నష్టపోతామని భావించిన అమెరికా, బ్రిటన్ కలిసి కుట్ర పన్ని మొసాదేగ్ పదవి నుంచి దిగేలాగా చేశాయి. ఆ తర్వాత తమకు అనుకూలుడైన మొహమ్మద్ రెజా షా పహ్లావీని ఇరాన్ పాలనా పగ్గాలు దక్కేలాగా చేశాయి. అయితే తమ దేశంలో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఇరాన్ ప్రజలు భావించారు. షా హయాంలో చమురు సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉండడం, విపరీతమైన నిఘా, ఇస్లామిక్ సాంప్రదాయాలను పక్కన పెట్టడం లాంటివి ఇరాన్ ప్రజలకు నచ్చలేదు. దీంతో 1979లో అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ విప్లవం సమయంలోనే టెహ్రాన్లోని అమెరికా రాయభార కార్యాలయాన్ని ముట్టడించి 5 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
షా అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఖమేనీ అధికారంలోకి వచ్చాక ఇజ్రాయెల్ను శత్రు దేశంగా పరిగణించారు. ఇజ్రాయెల్ను చిన్న సైతానని, అమెరికాను పెద్ద సైతానని ఇరాన్ పిలుస్తుంది. చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న పశ్చిమాసియాలో చైనా, రష్యాల ప్రాబల్యం పెరిగితే అమెరికా అగ్రరాజ్య హోదాకు గండిపడుతోంది. ఈ రెండు దేశాలు మిడిల్ ఈస్ట్లో పాగా వేయకుండా చూడ్డానికి, తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ ప్రాంతంపైన ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించింది. అయితే తమ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం చెలాయించడం ఇరాన్కు అస్సలు నచ్చలేదు. అదే సమయంలో లెబనాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాల్లో అమెరికాను వ్యతిరేకించే గ్రూపులకు ఇరాన్ మద్దతివ్వడం, ఇజ్రాయెల్కు వ్యతిరేక గ్రూపులకు టెహ్రాన్ సపోర్ట్ చేయడం అగ్రరాజ్యానికి నచ్చలేదు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి నిప్పు ఉప్పులాగా మారింది. ఇరాన్ రూపొందించిన ఖండాంతర క్షిపణులతో తమకు ముప్పు ఉందని భావించడంతో పాటు టెహ్రాన్ చేతికి అణ్వాయుధాలు వెళ్లడం ప్రమాదకరమైన భయం అమెరికాలో ఉంది. అందుకే 2015లో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ కలిసి ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం, దానికి బదులుగా ఇరాన్ పైన ఆర్థిక ఆంక్షలు తొలగించడం ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకు వచ్చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం చేస్తున్న ప్రయత్నాలు సహజంగానే ఇజ్రాయెల్ను ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్న హమాస్, హజ్బొల్లా లాంటి సంస్థలకు ఇరాన్ మద్దతుంది. ఒకవేళ న్యూక్లియర్ బాంబు తయారు చేయడంలో ఇరాన్ విజయం సాధిస్తే తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఇజ్రాయెల్ భయపడుతోంది. దీంతో 2025లో జూన్లో ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్కు రక్షణ పరంగా బలమైన మిత్ర దేశాలైన అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపైన యుఎస్ దాడులు చేసింది. 2025 జూన్ 24న ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా ఇరాన్ అణు కార్యకలాపాలు ఆపకపోవడం అమెరికా ఆగ్రహానికి కారణమైందని చెప్తారు. తమకు హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నిందని, దీని వెనుక ఖమేనీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని గద్దెదింపి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లో ఖమేనీ పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు ప్రారంభించాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక చమురు నిల్వలున్న వెనుజులా పైన ఈ ఏడాది జనవరిలో దాడి చేసిన అమెరికా ఆ దేశ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చమురు, సహజవాయువుల నిల్వలు ఎక్కువగా ఉన్న ఇరాన్ను సైతం అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ రెండు దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటే చమురు నిల్వలపైన నియంత్రణతో పాటు డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతోందని అమెరికా భావన. అదే టైంలో చైనా, రష్యాలో కూడా చెక్ పెట్టచ్చు. ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 90% పైగా చైనానే కొనుగోలు చేస్తుంది. అది కూడా డాలర్లలో కాకుండా ఇతర చెల్లింపు మార్గాల్లో. అమెరికా ఆంక్షలతో డిస్కౌంట్ ధరలకే చైనాకు ఇరాన్ ముడి చమురును ఇస్తోంది. మరోవైపు ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్ తక్కువ ధరకే డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేస్తోంది. ఇప్పుడు అమెరికా, దాని మిత్రపక్షాలతో ఇరాన్ యుద్ధం చేయాల్సి వస్తోంది. కాబట్టి ఆ దేశం నుంచి రష్యాకు ఆయుధాల సరఫరా ఆగిపోవచ్చు. అంటే ఇరాన్ పైన దాడి వల్ల అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడంతో పాటు బీజింగ్, మాస్కోలను సైతం ఒత్తిడికి నెట్టే ప్రయత్నం చేస్తోంది.